హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ డిజైన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా నెక్ డ్రా చేసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను సైడ్కి ఒక పేపర్ మీద ఇలా ఒక ఫ్లవర్ డ్రా చేసుకున్నానండి. నేను ఆ ఫ్లవర్ వెంట ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ గీతకి కొద్దిగా యువతలుగా మనం సరిగ్గా పెట్టేసుకొని పౌడర్ అనేది వేసేసుకోవాలండి. మనము డ్రాయింగ్ అనేది నీట్గా నిదానంగా వేసేసుకోవాలండి, లేదంటే మనకు వర్క్ అనేది సరిగ్గా కుదరదు. ఇక్కడ వచ్చేసి నేను పౌడర్ వేసుకుంటున్నానండి. ఇంట్లో ఉండే ఏ పౌడర్ అయినా సరిపోతుంది. పౌడర్ తీసేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు పేపర్ తీద్దామండి. ఇది అనేది మనకు లైట్గా పడుతుంది. తర్వాత వచ్చేసి మనం పెన్సిల్తో మళ్ళీ డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. నేను మీకు ఇక్కడ ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను కింద లైట్ పెట్టేసానండి. ఇలా లైట్ పెట్టేసామంటే మనకు చాలా నీట్గా క్లియర్గా ఇలా డ్రాయింగ్ అనేది ఇస్తుంది. చూసారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. యాజ్ ఇట్ ఈజ్ మనకి డ్రాయింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ని ఫిల్ చేసుకుందామండి జర్దోసితో. జర్దోసిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం మధ్యలో కుట్టాం కదండి, అది వచ్చేసి మనకి ఫ్లవర్ అనేది కొంచెం ఎత్తుగా కనిపించేకి కుట్టేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జర్దోసిని మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఫస్ట్ 2 స్టిచ్లు వేసుకొని అలాగే ఇలా జర్దోసి వేసేసుకోవాలండి. పైన 2 స్టిచ్చెస్ అలాగే కింద 2 స్టిచ్చెస్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ మనం ప్లెయిన్ థ్రెడ్తో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ జర్దోసిను ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోయినా సరే వీడియోని బాగా గమనించండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. జర్దోసితో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకు బ్రాంచెస్ కొమ్మలు ఉన్నాయి కదండి, వాటిని నేను గ్లాస్ బీడ్స్తో ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్క గ్లాస్ బీడ్ మాత్రమే తీసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ తీసుకొని ఇలా లోడింగ్ చేసుకుంటున్నానండి లీఫ్లో. మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి. నాకు ఆపోజిట్ వచ్చేసి ఎల్లో ఉందండి, మెంతి కలరు. గోల్డ్ మెంతి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నేను పింక్ యాడ్ చేసి దానికి బార్డర్ మెంతి కలర్ వేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి సైడ్ లీఫ్ ఉంది కదండి, మనం డ్రా చేసుకున్నాం కదా, అంతకంటే లోపలికి ఇలాగ జర్దోసితో ఇన్నర్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒకవేళ ఇలా రాకపోయినా చిన్న చిన్న ముక్కలుగా జర్దోసి కట్ చేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెంతి కలర్ యూజ్ చేస్తున్నానండి లీఫ్ లోడింగ్కి. మనం ఈ జర్దోసిని ఫస్ట్ ఎందుకు కుట్టామంటే లీఫ్ అనేది కొంచెం మెత్తగా ఉంటుందండి, చూడడానికి లుక్ అనేది బాగుంటుంది కాబట్టి
ఇలా ఫస్ట్ మనం కుట్టేసుకోవాల్సి ఉంటుంది జర్దోసిని. లీఫ్ లోడింగ్ చూసారు కదండి, క్రాస్గా వేసేసుకోవాలి. కింద 2 అలాగే పైన 2 స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ లీఫ్ లోడింగ్ అయిపోయింది కదండి. ఇక్కడ వచ్చేసి చిన్న లీఫ్ లోడింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను దీన్ని ఇలాగా జర్దోసి లోడింగ్ వేసుకుంటున్నానండి. జర్దోసిని ఆ లీఫ్కి తగ్గట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనం లీఫ్ ఉంటుంది కదండి, దాని నుంచి క్రాస్గా వేసేసుకోవాలి జర్దోసి అనేది. మనం జర్దోసిని క్రాస్గా వేసుకుంటేనే లుక్ బాగుంటాయండి. చూసారు కదా, క్రాస్గా వేయడం వల్ల మనకు షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో వచ్చేసి మనం ఇలాగ నాట్ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లీఫ్ మాదిరి వేసేసుకున్నాను కదండి, ఫ్లవర్ లాగా. అక్కడ వచ్చేసి ఇలా జర్దోసి అండ్ చమ్కీతో స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న చమ్కీ జర్దోసిని వచ్చేసి కొంచెం పొడవుగా తీసుకోండి. అండ్ సైడ్ వచ్చేసి కొంచెం పొట్టిగా తీసుకోండి, లుక్ అనేది బాగుంటుంది. మొత్తం ఈక్వల్ సైజులో ఉన్నాయనుకోండి, లుక్ అనేవి బాగుండవండి, మొత్తం ఒకే విధంగా అయిపోతాయి. ఇక్కడ కింద కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను లోడింగ్ వేసుకుంటున్నానండి మెంతి కలర్ సిల్క్ థ్రెడ్తో. తర్వాత వచ్చేసి నేను దీనికి పింక్ కలర్ ఉంది కదండి లీఫ్, దానికి ఆపోజిట్లో ఇలాగా సిల్క్ థ్రెడ్ని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. మిగతాదంతా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.